నమస్కారం. క్యూకెన్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. మెట్టు సాయి కుమార్. కేటీఆర్ మాటల్లో పరిపక్వత లేదన్న విమర్శ. ప్రజల తీర్పును గౌరవించాలన్న హితవు. వ్యక్తిగత దూషణలు రాజకీయ స్థాయిని దిగజారుస్తాయి. అరికెప్పుడు గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. పేరు గాంధీ కానీ పనులు గాడ్సేలా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మన్న సవాల్. అధికార బలంతో రాజకీయ దౌర్జన్యం సరికాదన్న వ్యాఖ్య. తిరుమలపై కూటమి సర్కార్ వైఫల్యం. వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల పాలన టీటీడీదా టీడీపీదా? భక్తుల భద్రతలో ఘోర నిర్లక్ష్యం. దేవాదాయ శాఖ ఉందా అంటూ వెల్లంపల్లి ఫైర్. యాంకర్ మైక్ ఇవ్వబోతే దండం పెట్టి వద్దన్న నటుడు శివాజీ. పాజిటివ్ టాక్ రావడంతో దండోరా చిత్ర బృందం సక్సెస్ మీట్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు శివాజీ తన వ్యక్తిగత విషయాలకు సినిమాతో లింక్ పెట్టొద్దని విజ్ఞప్తి. ఈ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ది ఉంటే తమ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయి సంబంధిత నేరాలపై ముందుగా చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని కేసులు పెట్టడంలో చూపుతున్న ఉత్సాహం అధికార పార్టీ నేతల విషయంలో ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాలకు రాజకీయ అండదండలు ఉన్నాయనే భావన ప్రజల్లో బలపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనన్న మౌలిక సూత్రాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని విమర్శించారు. అధికార పార్టీకి చెందిన వారిపై విచారణలు నిలిచిపోతే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. పీకుడు భాషతోనే ఈ పోలీసు వాళ్ళంతా ఇలాంటి కేసులు పెడుతున్నారనేది కూడా అర్థమైతా ఉంది మనకి. ఎందుకంటే వాళ్ళు నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే పవన్ గాని లోకేష్ గాని ఈ రాష్ట్రంలో వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తున్న దురాగతాలు, అత్యాచారాలు, గంజాయికి సంబంధించిన నేరాలు వీటిపైన చర్యలు తీసుకోలేక ప్రత్యర్థి పార్టీలను అంచివేయడానికి, వాళ్ళను భయోప్రాంతాలని గురి చేయడానికి ఇట్లాంటివన్నీ పెడుతున్నారని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. పత్తికొండ మేజిస్ట్రేట్, ఆలూరులో మేజిస్ట్రేట్ లేకపోతే ఇన్ఛార్జిగా ఆమె మేజిస్ట్రేట్ గారు అక్కడికి వెళ్తే ఆ సందర్భాన్ని పురస్కరించుకుని సాయంత్రం 4:10 కోర్టు హాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సరెండర్ అయిన వ్యక్తిని ఇద్దరు పోలీసులు, చిప్పగిరి ఎస్ఐ సతీష్, తర్వాత పత్తికొండ ఎస్ఐ విజయ్ కుమార్లు, వీళ్ళిద్దరుతో పాటు సిబ్బంది పోయి చొక్కా పట్టుకుని కోర్టు హాల్ నుంచి ఈడ్చుకొచ్చి వాళ్ళ పోలీస్ వ్యాన్ లో ఎక్కిస్తే న్యాయవాదులు అక్కడ ఆందోళన చేశారు, రోడ్డు పైన ధర్నా చేశారు. అక్రమంగా నిందితుడిని తీసుకొని పోయి కోర్టులో ప్రవేశపెట్టడం, రిమాండ్ పంపించడం జరిగింది. అంటే ఇది చట్టం ప్రకారము, రాజ్యాంగం ప్రకారం కోర్టు హాల్లో లొంగిపోయిన నిందితుడిని అరెస్టు చేయకూడదనేది ప్రత్యేకమైన నిబంధనలు ఉన్నప్పటికీ సాక్షాత్తు న్యాయస్థాన కోర్టు హాల్లోకే ప్రవేశించి ముద్దాయిని తీసుకుపోవడం అనేది ఒక తీవ్రమైన నేరం. పొలిటికల్ అజెండాతో గ్రామాల్లో జరిగిన చిన్న చిన్న విషయాలను కూడా, సర్దుకుపోయే విషయాలను కూడా, బంధువుల మధ్య జరిగిన చిన్న సంఘటనలు కూడా భూతద్దంలో చూపించి రాజకీయ అజెండాతో వేధింపులు చేసి అక్రమంగా కేసులు పెట్టడం, హింసను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రేరేపిస్తుందనే అభిప్రాయాన్ని కలుగజేయడం, ఈ సందర్భంగా జంతు బలులు చేశారని చెప్పి కేసులు పెట్టారు, జీవహింసకు పాల్పడ్డారని. బర్త్డే సందర్భంగా 20 పొట్టేళ్లు నరికి 20 పొట్టేళ్ల తలకాయలు హారంగా చేసి బాలకృష్ణ సినిమా విడుదల సందర్భంగా బాలకృష్ణ గారు గెలిచినప్పుడు చెలమత్తూరులో వాళ్ళ అభిమానులు రక్తాభిషేకం చేసి 20 పొట్టేళ్లను నరికి పొట్టేళ్ల తలలను బాలకృష్ణ ఫ్లెక్సీకి. శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో శాంతియుత వాతావరణాన్ని భంగం చేసే ప్రయత్నాలను ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. రప్పారప్పా అంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంటూ అటువంటి ధోరణిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యల ద్వారా వైసీపీని పరోక్షంగా విమర్శించారు. రాజకీయ ముసుగులో చట్ట వ్యతిరేకత చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతే ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని తెలిపారు. శాంతి భద్రతలు దెబ్బతింటే అభివృద్ధి కుంటుపడుతుందన్న విషయాన్ని ప్రతిపక్షాలు కూడా గుర్తించాలన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరగాలంటే ప్రశాంత వాతావరణం అవసరమన్నారు. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైనా సరే సమాజ హితం కోసం కాకుండా
రాజ్యాంగ పరంగా కాకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఏవి కూడా సస్టైన్ కావు. రాయలసీమలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ముఠా కక్షలు ఉండేటివి. ఒకరినొకరు చంపుకునేవాళ్ళు, ఆధిపత్యం కోసం పోరాడారు. అలాంటివి కూడా ఆ రోజు చాలా స్పష్టంగా ఫైట్ చేశాం. ముఠా కక్షలను అణిచివేయడమే కాకుండా ముఠా కక్షల్ని పూర్తిగా కంట్రోల్ చేసి నార్మల్కి తీసుకొచ్చాం. ఆ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఆ సందర్భంలో మా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ లీడర్స్ అయినా వాళ్ళను కూడా అరెస్ట్ చేశాను. ఎందుకంటే కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇది సాధ్యం కాదని. అదే సమయంలో మూడో సమస్యను మీరు ఒకసారి చూస్తే కమ్యూనల్ వైలెన్స్ వచ్చి హైదరాబాద్లో 6 నెలలు కర్ఫ్యూలు పెట్టి రాష్ట్రం మొత్తం అనేక ప్రాంతాల్లో మత విద్వేషాలు రెచ్చగొడతా ఉంటే దాన్ని కూడా కంట్రోల్ చేశాం. అయితే ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే రౌడీయిజం నేను ఒక మాటే చెప్పాను. ఎవరైనా సరే రౌడీగా ఉండాలనుకుంటే మాత్రం ఈ రాష్ట్రంలో మీకు ప్లేస్ లేదు. అవసరమైతే రాష్ట్ర బహిష్కరణ చేశాం. కొంతమందిని గట్టిగా కఠినంగా యాక్ట్ చేశాం. దాంతో రౌడీలు అనే వాళ్ళు కూడా ఎక్కడా లేకుండా పోయే పరిస్థితులు. ఒకప్పుడైతే గల్లీకి ఒక రౌడీ, వీధికి ఒక రౌడీ కూడా తయారై పెద్ద ఎత్తున సెటిల్మెంట్ వీళ్ళే, భూ కబ్జాలు వీళ్ళే, ఊర్లో పెత్తనం వీళ్ళే, వీళ్ళ ఇష్ట ప్రకారం చేస్తే అవన్నీ కంట్రోల్ చేశాం. కానీ 1924 లా అండ్ ఆర్డర్ విచ్చలవిడిగా భ్రష్టు పట్టించారు. ఇంకొక పక్కన అనేక సమస్యలు వచ్చాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసే పరిస్థితికి వచ్చారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. ఇంకొక పక్క ఒకప్పుడు తిరుపతిలో నేను చూశాను. నేను ఒకప్పుడే తిరుపతిలో కూడా లా అండ్ ఆర్డర్ లేకపోతే పోరాడాం. చిత్తూరు జిల్లాలో లా అండ్ ఆర్డర్ లేకపోతే గట్టిగా ఫైట్ చేసి మళ్ళా లా అండ్ ఆర్డర్ రెస్టోర్ చేసే పరిస్థితికి వచ్చాం. ఎప్పుడు కూడా నేను అధికారంలో ఉన్నా, అపోజిషన్లో ఉన్నా లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకు. ఆర్థిక సంఘం నిధులు ఎవడబ్బ సొత్తు అని ఇష్టాసారంగా వ్యవహరిస్తున్నావు చంద్రబాబు అంటూ వైఎస్ఆర్సీపీ పంచాయతీ రాజ్ విభాగం అధ్యక్షుడు వెన్నపూసి రవీంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్దంగా రావాల్సిన ఆర్థిక సంఘం నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారన్నారు. గ్రామాల అభివృద్ధికి వినియోగించాల్సిన నిధులను అడ్డుకోవడం వల్ల పల్లెల్లో మౌలిక సదుపాయాలు కుంటుపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఇదే విధంగా నిధుల విషయంలో వ్యవహరించినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబును తీవ్రంగా హెచ్చరించిందని గుర్తు చేశారు. పేపరు జగన్మోహన్ రెడ్డి గారిది కాబట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తుందని చెప్పేసి ఇదే కుహనా తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కూటమి నేతలు కావచ్చు ఆరోపిస్తారు. ఇది ఈనాడు పేపర్. అంటే కూటమి ప్రభుత్వము ఏదైతే వాళ్ళు చట్టబద్ధంగా భావించేటువంటి పేపరు ఈనాడు. ఆర్థిక సంఘం నిధుల వినియోగం ఆపండి, పంచాయతీలకు అధికారుల ఆదేశాలు. ఈ సందర్భంగా నేను ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను అడుగుతానా, ఏమయ్యా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఈ నిధులు ఏమైనా మీ అబ్బ గంట అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది స్థానిక సంస్థలకు రావాల్సినటువంటి స్థానిక సంస్థల యొక్క ప్రజాప్రతినిధుల హక్కు. కేంద్ర విడుదల చేసేటువంటి డబ్బు. ఈ నిధులు నువ్వు దారి మళ్లిస్తే ఈ నిధుల్ని విడుదల చేయండి అని చెప్పేసి ఈ నిధుల కోసం కదం తొక్కిన సర్పంచులు పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా. 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు తక్షణమే విడుదల చేయాలి. సర్పంచులు, ఎంపీపీలు పెద్ద ఎత్తున ధర్నా. అంటే అనేక రకాల పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి నిధులను నువ్వు దారి మళ్లిస్తే ఎందుకు దారి మళ్లించినావని చెప్పేసి ఆ రోజు సర్పంచులతో పెద్ద ఎత్తున ధర్నాలు, నిరసనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ విభాగం తరపున పెద్ద ఎత్తున పోరాటం చేస్తే నీకు వల్ల కాక ఇంక నువ్వు దాన్ని తిప్పుకోలేక చిట్ట చివరకు నిధులు విడుదల చేశారు. ఆ నిధుల విడుదల చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం నీ నెత్తిన మొటిక్కాయ కొట్టి నీకు పెనాల్టీలు కూడా విధించింది. పంచాయతీ నిధులు వాడుకునేందుకు 8.98 crores వడ్డీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం పే చేసింది. గతంలో నిధులకు సంబంధించి కూడా గతంలో 1121.2 కోట్లను విడుదల చేయగా 8 నెలల తర్వాత ఈ ఏడాది ఆగస్టులో జమ చేసినందుకు అప్పట్లో వడ్డీగా 55.31 కోట్ల. అంటే మొత్తం రాష్ట్ర ప్రభుత్వము 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు దారి మళ్లించినందుకు గాను స్థానిక సంస్థల
వైఎస్ఆర్సీపీపై కూటమి సర్కార్ నిరంతరం బురద జల్లడమే పనిగా పెట్టుకుందని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జరిగిన మీడియా సమావేశంలో ఆయన కూటమి ప్రభుత్వ పాలనపై ఘాటైన విమర్శలు చేశారు. రాష్ట్రంలో అసలు దేవాదాయ శాఖ ఉందా అంటూ ప్రశ్నించిన ఆయన కూటమి పాలనలో తిరుమలలో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మళ్లీ తొక్కిసలాట జరగడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. వరుస సెలవుల వల్ల భక్తుల రద్దీ పెరుగుతుందని తెలిసినా ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని ఘటనలు జరిగినా ప్రాణాలు పోయినా పాలకులు అప్రమత్తం కావడం లేదని విమర్శించారు. ఏర్పడ్డాక అనేక ఘటనలు జరుగుతున్నప్పటికీ కూడా తిరుమల తిరుపతి చైర్మన్ మిస్టర్ నాయుడు గారు కావచ్చు, బిఆర్ నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం జేఈఓ వెంకయ్య చౌదరి గారు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా ఎటువంటి బాధ్యత లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పరిపాలన గాలికి వదిలేసి, ఎందుకంటే గురువారం క్రిస్మస్, శుక్ర శని ఆదివారం సెలవులని చెప్పని 4 రోజులు సెలవులని చెప్పని తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు వచ్చే సంగతి మీకు తెలియదా? సెలవు రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ విధమైన పరిపాలన చేయాలని చెప్పని కనీసం ఇంగిత జ్ఞానం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు కానీ కూటమి ప్రభుత్వానికి కూడా లేదు. ఎందుకంటే శ్రీవారి మెట్టు మార్గం అనేది అలివేల మంగాపురం, మన శ్రీనివాస మంగాపురం దాటిన తర్వాత శ్రీవారి మెట్టు ఉంటుంది. ఆ మెట్టు ద్వారా పైకి వెళ్ళే దర్శనం టోకెన్లు ఇదివరకు గతంలో ఆ మెట్ల మార్గం దగ్గరే ఇచ్చి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ టికెట్స్ కూడా అక్కడ ఎవరైతే మెట్ల మీద వెళ్తున్నారో ఆ మెట్ల మార్గం, శ్రీవారి మెట్ల మార్గం మీద వెళ్ళే వారి టికెట్స్ టోకెన్స్ కూడా అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో ఇవ్వడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మార్చారు మీరు? ఎందుకు మార్చాల్సిన అవసరం వచ్చింది? అంటే భక్తులకి ఎప్పుడైనా కానీ మెరుగైన సౌకర్యాలు ఇస్తారా? భక్తులకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తారా అనేది నేను సూటిగా టీటీడీ పాలక మండలి కావచ్చు, చైర్మన్ కావచ్చు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా నేను సూటిగా ప్రశ్నిస్తాను. నిత్యం తిరుమలపై వైసీపీ కుట్రలు చేస్తోందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య తీవ్ర ఆరోపణలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్రమైన తిరుమలను రాజకీయాల కోసం వాడుకుంటూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుమలలో ప్రతి చిన్న ఘటనను వక్రీకరించి ప్రచారం చేయడం వెనుక రాజకీయ కుట్ర స్పష్టంగా కనిపిస్తోందన్నారు. టీటీడీపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వైసీపీ లక్ష్యమని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భక్తుల సౌకర్యార్థం భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. అయినప్పటికీ అభివృద్ధిని సహించలేని వైసీపీ నాయకులు కావాలనే వివాదాలు లేపుతున్నారన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈనాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దేవాలయం మీద తను అధికారంలో ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి కుట్రలు చేయటం, దేవాలయ వ్యవస్థని అగౌరవపరిచే విధంగా చర్యలు చేపట్టడం, అన్నింటికన్నా కూడా ఆంధ్రదేశంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రముఖమైనటువంటి అతిపెద్ద దేవాలయంగా, ప్రపంచ దేశాలలోనే కోట్లాది మంది భక్తులున్న దేవాలయంగా, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి దేవాలయం మీద కూడా ఈ వైసీపీ కుళ్ళుతోనూ కుట్రలు చేస్తూ హిందూ భావజాలాన్ని నాశనం చేయటం కోసం, హిందువులని అడ్డుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన కుట్రలని ఈనాడు మళ్ళీ ప్రతిపక్షంలో కూడా, ప్రతిపక్షం అంటే ఆయనకి ప్రతిపక్ష హోదా లేదండి. ఇక్కడ మనకు స్వామి చెప్పినట్టుంది, మేనేజర్కి ఎక్కువ ఈ ఎండీకి తక్కువ అనే పరిస్థితిలో ఈనాడు జగన్మోహన్ రెడ్డి తన కాలం వెళ్ళబుచ్చుతూ
తన అక్కసు తీర్చుకోవటం కోసం దేవాలయాల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని బీఆర్ఎస్ నేతలకు హెచ్చరిస్తున్నామని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు స్థానిక ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్ఎస్ కు స్పష్టమైన బుద్ధి చెప్పినా కేటీఆర్ కి మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదని విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేయలేని అనేక అభివృద్ధి పనులను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారని, అయినప్పటికీ అదే అహంకారపూరిత ధోరణితో విమర్శలు చేయడం దురదృష్టకరమన్నారు. ప్రజల తీర్పును గౌరవించకుండా రాజకీయ స్థాయిని దిగజార్చే వ్యాఖ్యలు చేయడం సరికాదని సూచించారు. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, వ్యక్తిగత దూషణలు ప్రజాస్వామ్యానికి హానికరమని చెప్పారు. ముఖ్యంగా కేటీఆర్ తన వైఖరిని మార్చుకుని ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా స్పందించాలని హితవు పలికారు. మీ దగ్గర నుంచి అధికారాన్ని ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అహంకారంతో మాట్లాడే కేటీఆర్ గారు, అహంకారంగా పుట్టినటువంటి వ్యవస్థకు వచ్చినటువంటి కేటీఆర్ గారు, మీరు మాట్లాడే ముందు మీ నోరు పొదుపులో పెట్టుకోండి. బూతు మాట్లాడే ముందు, బూతుగా అనిపించే మాటలు అనే ముందు ఒక మాట చెప్తున్నా మీకు వినండి. పొద్దున్న లోవంగానే మీ పని ఏందండి? రేవంత్ రెడ్డి గారిని తిట్టడము, కాంగ్రెస్ పార్టీని తిట్టడము. కేటీఆర్ కి మతి భ్రమించి మైండ్ దొబ్బి ఎర్రగడ్డకు దగ్గరలో ఉన్నాడు. కల్వకుంట్ల కుటుంబం మొత్తం వ్యవస్థ కూడా వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారి కాలి గోటికి సరిపడని చెప్తున్నాం. చిల్లర మాటలు మాట్లాడుతా ఉన్నారు, మతి భ్రమించి మాట్లాడుతున్నావు, ఏం మాటలు తెలుగులో మాట్లాడుతా ఉన్నావు. నిన్ను మీ యొక్క అహంకారమైనటువంటి వ్యవహారాలను, వారి పనులను తెలంగాణ ప్రజానికం ఇంకా మర్చిపోలేదు. మీరు చేసిన మోసాలు మర్చిపోలేదు. మీ అహంకారం కారణాలు ఎక్కడ మర్చిపోలేదు. తెలంగాణ ప్రజలు కల్వకుంట్ల కుటుంబాన్ని, బీఆర్ఎస్ పార్టీని చెప్పుతో కొట్టిరు. 2 చెంపలు వాయించే విధంగా మిమ్మల్ని చెప్పులతో కొట్టి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టిరని చెప్పి మర్చిపోకండి. ఖబర్దార్ కేటీఆర్ గారు, మీ యొక్క స్థాయి దగ్గర మాట్లాడండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వైసీపీ పాలనలో గ్రామీణాభివృద్ధికి పూర్తి స్థాయి గ్రహణం పట్టిందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు పూర్తిగా క్షీణించాయని, రహదారులు, డ్రైనేజ్, తాగునీరు వంటి కనీస అవసరాలకు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. పంచాయతీలకు రావాల్సిన నిధులను సక్రమంగా విడుదల చేయకపోవడంతో గ్రామ పాలన అస్తవ్యస్తమైందన్నారు. ఉపాధి హామీ పనులు, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. వైసీపీ పాలనలో గ్రామ సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ఆర్థిక ఇబ్బందులతో అవస్థలు పడ్డారని తెలిపారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ రోజున ఉద్యానవన పంటల్ని పెంపొందించాలని చెప్పి, వ్యవసాయం లాభసాటిగా మరల్చాలని చెప్పి ప్రయత్నించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ రోజున ఎక్కడ కూడా యాంత్రీకరణ అనే మాట లేకుండా 5 ఏళ్లు పబ్బం గడుపుకున్నటువంటి రైతుల్ని, కష్టాలకి నష్టాలని నువ్వే ప్రభుత్వ పరంగా కల్పించినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు ప్రకృతి ద్వారా నష్టం జరిగినటువంటి సందర్భంలో రైతు నష్టపోయాడు తప్పితే ఏ ప్రభుత్వం వల్ల రైతు నష్టపోలా. కానీ నీ యొక్క చర్యల వల్ల, నీ యొక్క విధానం వల్ల, నీ యొక్క ఆలోచన వల్ల ప్రతి రైతు కూడా నష్టపోయినటువంటి ప్రాంతాలకు అతీతంగా నష్టపోయినటువంటి పరిస్థితి నీ పాలనలో చూసినటువంటి రైతాంగం ఈ రోజున ఎన్నో రకాలుగా లాభపడతా ఉంది. అంతేకాకుండా నువ్వు ఇవ్వవలసినటువంటి రైతు బకాయిలను కూడా ఈ కూటమి నాయకత్వం చెల్లించటం. అంతేకాకుండా రోడ్లు, ఏ రకంగా రోడ్లు వేశాం? గతంలో 2014-19 25,000 కిలోమీటర్ల రోడ్లని గ్రామీణ ప్రాంతంలో వేసినటువంటి ఘనత ఈనాటి యువ నాయకుడు నారా లోకేష్ గారికి దక్కిందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం నువ్వు గతంలో నీ పాలనలో కనీసం మెయింటెనెన్స్కి, ఆఖరికి బ్లీచింగ్ పౌడర్కి, ఆఖరికి కరెంటు బల్బు వేసుకోవడానికి కూడా నిధులు లేకుండా చేసి ఉంటే ఈ రోజున దాదాపు 1932 కోట్ల రూపాయల నిధుల్ని, 15th ఫైనాన్స్ కింద వచ్చిన నిధుల్ని మరి ఈ రోజున పంచాయతీలకే కేటాయించడం కాకుండా మళ్ళీ ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపు 1674 కోట్లు ఈ రోజున పంచాయతీలకు చెల్లించాం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ పేరు మాత్రమే గాంధీ అని, కానీ ఆయన చేసే పనులన్నీ గాడ్సే పనుల్లో ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్య విలువలు నైతికత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని విమర్శించారు. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ఎమ్మెల్యే పదవిలో కొనసాగడం సరికాదని పేర్కొన్నారు. అరికెపుడి గాంధీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. ప్రజలే ఎవరి వైపు ఉన్నారో తేల్చుతారన్నారు. అధికార బలంతో రాజకీయంగా కాపాడుకునే ప్రయత్నాలు చేయడం సరికాదని సూచించారు. ప్రజల మధ్యకి వచ్చి నేరుగా ఎన్నికను ఎదుర్కోవాలని, అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్ లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో అని స్పీకర్కు తెలుస్తలేదంట. గాంధీ మంచోడు, చాలా మంచోడు, ఆయన బీఆర్ఎస్ పార్టీలు ఉన్నానన్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే ఇలా బీఆర్ఎస్ పార్టీలు అనిల్ రెడ్డి చేరుతుంటే మరి గాంధీ ఏడి ఉండాలి కదా, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే అంటాడు. నిజంగా మన పార్టీలు ఉంటే ఇక్కడ ఉండాలి కదా. ఎట్లుందంటే ఇలా పరిస్థితి. ఇప్పుడు మనుషులలో 2 రకాలు ఉంటారు, అయితే లేడీస్ ఆడోళ్ళు లేదా మొగోళ్ళు. మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఆడనా మొగనా మాకైతే అర్థమైతలేదు. ఏమిటిది ఆయన, ఏ పార్టీ, కాంగ్రెసా బీఆర్ఎసా చెప్పుకొని గంత భయం ఏంది? ఏమైతుంది, ఎక్కువ పదవి పోతుంది, పోతే ఎలక్షన్ కోదాంపా. మరి నువ్వు ఇంతపాటు సిపాయి అయితే నీ ఇచ్చా నువ్వే నీ సొంత ఫేస్ వాల్యూ మీద గెలిచుంటే రా శేర్లింగంపల్లికి రా, చూసుకుందాం. మళ్ళా వచ్చి రాజీనామా పెట్టి నిలబడు, ఎలక్షన్లో తెలుస్తుంది శేర్లింగంపల్లి జనం కేసీఆర్ దిక్కున్నారా నీ దిక్కున్నారని చెప్తాంపా. ఈ చేతగానోళ్ళు 10 మంది సిగ్గులేనోళ్ళు మీరు గెలిపిస్తే అందులో పోయి జొర్రిను. పోనీ సొరితే అందులో జొరినమని చెప్పొచ్చు కదా. భయం అవుతుంది, ఎందుకంటే చెప్తే పదవి పోతుంది. సిగ్గు లేకుండా మరి ఆ పదవి విడిచిపెట్టకుండా ఇవాళ దిక్కుమాలిన రాజకీయం చేసి ఆఖరికి ఫంక్షన్ హాల్ కిరాయికి తీసుకొని అక్కడికి వస్తాం ఆల్విన్ కాలనీ కంటే నీకెందుకు భయం అవుతుంది? అందుకే నేను మిమ్మల్ని కోరేది, మీ తమ్ముడు అనిల్ రెడ్డి, సతీష్ రావు ఆల్విన్ కాలనీలో బ్రహ్మాండంగా కలిసి పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. రేపు 24 డివిజన్లు అయినాయి శేర్లింగంపల్లిలో, 24 డివిజన్లు, 24 ఒక్కటి పళ్ళు పోకుండా గెలిపించే బాధ్యత మీరు తీసుకోండి. కరెక్ట్ మనుషులకు టికెట్ ఇచ్చే బాధ్యత పార్టీగా మేము తీసుకుంటాం. మీ ప్రేమ అభిమానాలు తనకు ఎంతటి ప్రోత్సాహమో చెప్తూ నటుడు నవీన్ పోలిశెట్టి భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. ప్రేక్షకుల ఆదరణ చూసిన తర్వాత తనను మళ్లీ 0 నుంచి మొదలు పెట్టమన్నా సిద్ధమేనని స్పష్టం చేశారు. కెరీర్లో ఎదుగుదలకు అభిమానులే నిజమైన బలమని పేర్కొన్నారు. తమ ప్రేమే తనకు ప్రేరణగా మారిందని, అదే ఉత్సాహంతో మరింత మంచి పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయం అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించి ముందుకు సాగాలన్నదే తన ఆలోచనగా చెప్పారు. సో మా పేరెంట్స్కి ఏంటంటే ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేసి జాబ్ మానేసి బెంగళూరుకి వెళ్ళి థియేటర్లో ప్లేస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు ఏంటి, బాంబేలో ఆడిషన్స్ ఇస్తున్నాడు ఏంటి అని. ఒక మధ్యతరగతి కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే ఒక భయము, ఒక నిరాశ, ఒక వెరీ వెరీ సాడ్ ఫేజ్ ఉంటుంది అది లైఫ్లో. అందరూ పక్కన వాళ్ళందరూ గ్రో అవుతూ ఉంటారు. సో ఆ వీడియోలో మీరు ఆ కన్నీళ్ళు, ఆ డిసప్పాయింట్మెంట్, ఆ రిజెక్షన్, ఆ అమ్మ నాన్నతో జరిగే గొడవలు, సొసైటీతో మనం చేస్తున్న స్ట్రగుల్స్, బ్యాంక్లో అకౌంట్లో డబ్బులు లేకపోయే పీరియడ్, ఉండడానికి రూమ్ లేకపోవడం, ఎవరన్నా ఫ్రెండ్ని అడగాలంటే ఇబ్బందిగా ఉండడం, ఇవన్నీ ఆ వీడియోలో మీకు కనపడవు. సో ఆ ఏవీలో దాని తర్వాత పాత్ మాత్రమే కట్ చేసి పెడతారు. సో ఇది మీకు మీరు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆ డార్క్ ఫేజ్లో, ఆ డార్క్ ఫేజ్ అని నేను అన్నారు, ఇప్పటికీ నా లైఫ్లో అది బెస్ట్ ఫేజ్ అని నేను అంటాను. ఎందుకంటే ఇన్ 2 minutes నేను దానికి ఆన్సర్ చెప్తాను. ఆ ఫేజ్లో ఎంత లో పాయింట్కి వెళ్ళినా ఒక చిన్న హోప్ ఉండాలి, మళ్ళీ నెక్స్ట్ డే లేచి ట్రై చేయాలి. ఆ హోప్ ఆ మూమెంట్లో నాకు ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఈరోజు దానికి ఆన్సర్ మీ అందరు ఎనర్జీ, మీ అందరు ప్రేమ అభిమానం చూస్తుంటే దానికి వెనకాలకి వెళ్ళి ఆలోచిస్తే, ఒకవేళ నాకు ఈరోజు మీరు చూపించిన ప్రేమ అభిమానం చూపించి మళ్ళీ నా లైఫ్ రివైండ్ చేసి నువ్వు మళ్ళీ అలాగే నథింగ్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ కష్టపడితే నీకు ఓకేనా అంటే నేను మళ్ళీ ఓకే అని అంట. సో కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా జగ్గంపేట పట్టణంలో పోలీసులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట సీఐ వైఆర్కే శ్రీనివాస్ నేతృత్వం వహించారు. ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది అందరూ హెల్మెట్లు ధరించి ర్యాలీలో పాల్గొని వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రాణనష్టం తగ్గించవచ్చని పోలీసులు సూచించారు. మేమంతా కూడా హెల్మెట్ ధరిస్తున్నాం. మీరు కూడా 2 వీలర్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. తలకి గాయం ఉంటే
చాలా ప్రాణాలకి చాలా అపాయం. అలాగే ఈ రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య తగ్గించాలంటే ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. బిందుమాధవ్ ఐపీఎస్ గారు 2025లో రోడ్డు ప్రమాదాల మరణాలని అలాగే గాయపడిన వాళ్ళని బాగా తగ్గించడం జరిగింది. 26లో మరింత తగ్గించాలని చెప్పేసి అన్ని చర్యలు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం ద్వారా, ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రాణాల పోకుండా కాపాడాలని చెప్పేసి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఆదేశాలు మేరకు ఈరోజు జగ్గంపేట సర్కిల్లో ఎస్ఐ అయినటువంటి గండేపల్లి ఎస్ఐ గారు శివనాగబాబు, కిల్లంపూడి ఎస్ఐ గారు జి సతీష్ గారు, అలాగే జగ్గంపేట ఎస్ఐ గారు రఘునందరావు గారు మేమంతా కూడా మా సిబ్బందితో హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే 24తో పోలిస్తే 25లో రోడ్డు ప్రమాదాల సంఖ్య, అలాగే మరణాల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య బాగా తగ్గింది. 26లో టార్గెట్ మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడిన శివాజీ తన వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లొద్దని స్పష్టమైన విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాలను తానే చూసుకుంటారని, వాటిని పబ్లిక్ చర్చగా మార్చవద్దని కోరారు. దండోరా సినిమా విజయాన్ని ఆస్వాదించాల్సిన సమయంలో అనవసరమైన వ్యక్తిగత అంశాలు ప్రస్తావించడం బాధ కలిగిస్తోందన్నారు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డ టీం శ్రమకు గుర్తింపుగా వచ్చిన విజయాన్ని మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలని, ప్రేక్షకులు ఇచ్చిన ఆదరణే తనకు అతిపెద్ద సంతృప్తి అని శివాజీ తెలిపారు. తన పని సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించడమేనని, వ్యక్తిగత వ్యవహారాలు తన పరిధిలోనే ఉండాలని స్పష్టం చేశారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కళాకారుల వ్యక్తిగత గౌరవాన్ని కాపాడాలని ఈ సందర్భంగా శివాజీ ప్రొడ్యూసర్ దయచేసి ఈ సినిమాకి నా వ్యక్తిగత విషయాలకి వాటి జోలు పోవద్దు. అది నేను సపరేట్గా చూసుకుంటాను. మీ అందరం మనందరం కలిసి మాట్లాడుకుంటాం. దయచేసి ఈ సినిమాని ప్రమోట్ చేయండి. ఎందుకంటే ఆ నిందని నేను మోయాల్సి వస్తా లేకపోతే. సో ఈ సినిమా గురించి మాత్రమే మాట్లాడండి దయచేసి. నేను థియేటర్లో మాట్లాడతా ఆడియన్స్తో. నేను థియేటర్కి వస్తా, థియేటర్లో మాట్లాడతా ఏం మాట్లాడాలన్నా కూడా. ఒక మంచి సినిమా చేసినప్పుడు ఎంతైతే షూటింగ్లో కష్టం ఉందో ఈ సినిమాని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉంది. కాబట్టి మా అందరికీ డబ్బులు ఇచ్చి మా అందరినీ బాగా చూసుకున్న ఆ ప్రొడ్యూసర్ నిలబడి 10 సినిమాలు చేయాలి. ఎందుకంటే చాలా టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ ఆయన. 10 సినిమాలు చేసే సత్తా తన దగ్గర ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి. ముఖ్యంగా జర్నలిస్ట్ మిత్రులు మీ అందరి సపోర్ట్ ఈ సినిమాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం, మెట్టు సాయి కుమార్. కేటీఆర్ మాటల్లో పరిపక్వత లేదన్న విమర్శ. ప్రజల తీర్పును గౌరవించాలన్న హితవు, వ్యక్తిగత దూషణలు రాజకీయ స్థాయిని దిగజారుస్తాయి. అరికెప్పుడు గాంధీపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు. పేరు గాంధీ కానీ పనులు గాడ్సేలా. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మన్న సవాల్. అధికార బలంతో రాజకీయ దౌర్జన్యం సరికాదన్న వ్యాఖ్య. తిరుమలపై కూటమి సర్కార్ వైఫల్యం. వెల్లంపల్లి శ్రీనివాస్. తిరుమల పాలన టీటీడీదా టీడీపీదా? భక్తుల భద్రతలో ఘోర నిర్లక్ష్యం. దేవాదాయ శాఖ ఉందా అంటూ వెల్లంపల్లి ఫైర్. యాంకర్ మైక్ ఇవ్వబోతే దండం పెట్టి వద్దన్న నటుడు శివాజీ. పాజిటివ్ టాక్ రావడంతో దండోరా చిత్ర బృందం సక్సెస్ మీట్. ఈ కార్యక్రమంలో మాట్లాడిన నటుడు శివాజీ తన వ్యక్తిగత విషయాలకు సినిమాతో లింక్ పెట్టొద్దని విజ్ఞప్తి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.